మేమనుకున్నాం క్రీక్ ట్రెక్తో మా అడ్వెంచర్ ముగిసిపోయిందని. కానీ అనంతగిరి మా కోసం ఇంకో అద్భుతాన్ని దాచిపెట్టింది. ఈ బంగారు రంగు గడ్డి మైదానాల మీదుగా నడుస్తుంటే ఒక విషయం మాత్రం పదే పదే గుర్తొచ్చింది. ఇంత అందమైన ప్రదేశం హైదరాబాద్కి కేవలం 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇన్నేళ్లలో నేనెప్పుడూ ఇక్కడికి రాలేదు. మరి ఈ దారి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. ట్రెక్కింగ్ పూర్తయ్యాక మా కోసం ఇంకో అద్భుతం ఎదురుచూస్తోంది. అదే బుష్ బ్రేక్ఫాస్ట్. దేశ విదేశాల్లో చాలానే ప్రయాణాలు చేశాను. ఎన్నో హోటళ్లలో, ఎన్నో రిసార్ట్లలో అల్పాహారం చేశాను. కానీ అడవి మధ్యలో ఇలా కూర్చొని అల్పాహారం చేయడం మాత్రం నా జీవితంలో ఇదే మొదటిసారి. చుట్టూ నిశ్శబ్దమైన ప్రకృతి, పక్కనే చిన్న వాగు, పక్షుల కిలకిలా రావాలు, ఆ మధ్యలో మన కళ్ల ముందే వేడివేడిగా తయారవుతున్న అల్పాహారం. షెఫ్ ప్రదీప్ ఎంతో ఆప్యాయంగా అల్పాహారం సిద్ధం చేస్తుంటే నరసింహ ఆతిథ్యం ఈ అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ గ్రాస్ ల్యాండ్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. ఇది ఈ పర్టికులర్ ఎకో టూరిజంకి హైలైట్ అనమాట. గ్రాస్ ల్యాండ్స్లో బ్రేక్ఫాస్ట్ మనకు వడ్డించడం. ఈయన మా షెఫ్ ప్రదీప్. హలో ప్రదీప్. హలో నరసింహ. ఇక్కడ ప్రత్యేకత అల్పాహారంలో లేదు, అది ఎక్కడ చేస్తున్నామన్న దాంట్లో ఉంది. చాలా చోట్ల బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, కానీ ప్రకృతిని డైనింగ్ హాల్గా మార్చేసే అనుభవం మాత్రం చాలా అరుదు. ఆ కాఫీ రుచి, ఆ గాలి, ఆ ప్రశాంతత, ఇవన్నీ కలిసొచ్చిన ఆ ఉదయం నా ప్రయాణ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మధుర జ్ఞాపకం. మీరు అనంతగిరి హిల్స్కి వస్తే ఈ బుష్ బ్రేక్ఫాస్ట్ అనుభవాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అనంతగిరి అందాలను మరింత ప్రత్యేకంగా ఆస్వాదించేలా ఈ బుష్ బ్రేక్ఫాస్ట్ అనుభవాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం నిజంగా అభినందించాల్సిన విషయమే. ఇందుకు తెలంగాణ అటవీ శాఖను తప్పకుండా అభినందించాలి. సరే, ఈ మధురమైన అనుభవాన్ని మనసులో దాచుకొని ఇప్పుడు మరో విశేషం వైపు ప్రయాణిద్దాం. మూసీ నది జన్మస్థానానికి. ఇప్పటి వరకు చూసింది పొదలతో నిండిన అడవి, కానీ ఇప్పుడు మేము అడుగు పెడుతున్నది మరో ప్రపంచంలోకి. ఈ మహావృక్షాలను చూస్తుంటే ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరోసారి అర్థమవుతుంది. ఒక్కసారి ఈ చెట్టును చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఈ అరణ్యం అందాలకే కాదు,
తెలుగు సినిమా అభిమానులకు కూడా సుపరిచితం. అంజి, ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల కొన్ని సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారని చెప్తారు. నా వెనుకున్న ప్లేస్ని ఏమైనా మీరు గుర్తుపెట్టారా? ఈ ప్లేస్ని చూస్తే మనకు ఒక సినిమా గుర్తుకొస్తుంది. ఏ సినిమా చెప్పండి? ఇది ఆచార్య సినిమాలో కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు. ఆర్ఆర్ఆర్ కూడాను ఈ అడవిల్లో షూట్ చేశారు. మూసీ నది జన్మస్థానాన్ని చూడటం ఆనందంగా అనిపించింది. అయితే ఇంత చారిత్రకమైన ఈ ప్రదేశం మరింత పరిశుభ్రంగా ఉంటే ఆ అనుభూతి ఇంకాస్త ప్రత్యేకంగా ఉండేది. నా వెనక ఈ ట్విస్టెడ్ ట్రీ ట్రంక్ని చూస్తున్నారా? ఇది అంజీ మూవీలో ఇదే చెట్టుని గ్రాఫిక్స్తో పాములాగా చూపించారంట. అఫ్కోర్స్ నేను ఆ సినిమా చూడలేదు, కానీ ఇప్పుడే నా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఆ సినిమాలో ఇదే చెట్టుని గ్రాఫిక్స్లో పాములాగా. ఒక ఉదయంలో ప్రకృతి, సాహసం, ప్రశాంతత, చరిత్ర ఇలా ఎన్నో అనుభవాలను మనసులో నింపుకున్నాం. ఈ ఉదయం మాకు కేవలం ఒక అడవి యాత్ర కాదు, ప్రకృతిని మరో కోణంలో పరిచయం చేసిన ఒక అందమైన అనుభవం. మూసీ నది జన్మస్థానాన్ని చూసిన తర్వాత రిసార్ట్కు తిరిగి వచ్చాం. స్నానం చేసి చెక్అవుట్ పూర్తి చేసుకున్నాక హైదరాబాద్ ప్రయాణం ప్రారంభించే ముందు మరో ముఖ్యమైన ప్రదేశాన్ని సందర్శించబోతున్నాం. ఈ యాత్ర ముగింపులో అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకోవడం ఒక అందమైన ముగింపులా అనిపించింది. ఈ ఆలయానికి అధిష్టాన దైవమైన అనంత పద్మనాభ స్వామి పేరు మీదుగానే ఈ ప్రాంతానికి అనంతగిరి అనే పేరు వచ్చి ఉండొచ్చనే భావన నాకు కలిగింది.